ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు లోనికి వచ్చి ఉన్నాము. అనుదినము ఆయన ప్రత్యక్షపు ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మరి విశేషముగా ఇది పరిశుద్ధ దినము, ఆరాధించే దినము. అవును, వచ్చిన 6 దినములు మన కొరకు ఇచ్చాడు. ఇది ప్రభు దినం. ప్రభు సన్నిధిలో మనము ఆయన యొక్క ఆయనను ఆత్మతో సత్యముతో ఆరాధించే దినం, విపరిచే దినం, నమస్కారము చేసి సాగిలపడి ఆయనను పూజించే దినం. కనుక ఎంత మాత్రము ఆలస్యం చేయక ప్రభు సన్నిధికి కుటుంబ సమేతముగా మరి వేగిరపడి వెళ్ళడానికి సిద్ధపడదాము. మరి ఈ ఉదయకాల ప్రత్యక్షపు వాక్కు ద్వారా ఈ దినచర్యను ప్రారంభించుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుంచి మలాకి 4వ అధ్యాయము 2వ వచనమును చదువుకుందాము. అయితే నా నామమందు భయభక్తులు గలవారుగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలుగచేయును. మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయునట్లు గంతులు వేయుదురు. హల్లెలూయా. ఎంతో శక్తి కలిగిన దేవుని వాక్కు. ఈ ఉదయకాలం మలాకి గ్రంథము నుంచి 4వ అధ్యాయం 2వ వచనం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన నామమందు భయభక్తులు గలవారి విషయంలో ఆయన అంటున్నాడు, మీకు నీతి సూర్యుడు ఉదయించును అంటూ ఉన్నాడు. ఆయన రెక్కలు మనకు ఆరోగ్యమును కలుగచేస్తాయి అంటున్నాడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన యందు భయభక్తులు కలిగిన మన అందరికీ కూడా ప్రభు అనుగ్రహిస్తున్న శక్తి కలిగిన వాగ్దానమును ఆయన మన నీతి సూర్యుడు, మన శక్తి కలిగిన దేవుడు, శుద్ధుడైన దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, కోటి సూర్య కాంతుల కంటే తేజోమయుడైన ఈ దేవాతి దేవుడు నిన్ను అధికంగా ప్రేమిస్తున్నాడు కనుక తన స్వరక్తమిచ్చి నిన్ను సంపాదించుకున్నాడు. ఆయన రెక్కలు మనకి ఆరోగ్యాన్ని కలుగు చేస్తున్నాయి. అవును, మన పాపము నుంచి, శాపము నుంచి, మన రోగముల నుంచి, మన వ్యసనముల నుంచి ఆయన విడిపించాడు. పాపపు ఊబిలో నుంచి మనలను పైకి లేవనెత్తి విశుద్ధపరిచి నీతి సూర్యుడిగా మన పైన ఉదయిస్తూ ఉన్నాడు. ఆయన రెక్కలు మనకు ఆరోగ్యాన్ని కలుగు చేస్తాయి. కాబట్టి ఏ విషయాన్ని బట్టి కూడా కలవరపడొద్దు. ఉదయకాలం నీతి సూర్యుడైన నీ దేవుణ్ణి ఆరాధించడానికి, కనపరచడానికి సంసిద్ధత కలిగి ప్రభుని ఎదుర్కో. చదువుకున్నాం కదా, మరి క్రొవ్విన దూడలు గంతులు వేయునట్లు గంతులు వేయుదురు. ప్రియ దేవుని బిడ్డలారా, ఉత్సాహముతో గంతులు వేస్తూ నాట్యం చేస్తూ ఆయనలో ఆనందం మరి మనం పొందుకోవాలి అని ప్రభు మన కొరకు నీతి సూర్యుడిగా మన పైన ఉదయిస్తూ ఉన్నాడు. ఆయన రెక్కలు మనకి ఆరోగ్యమును కలుగు చేస్తూ ఉన్నవి. మానసికంగా, ఆధ్యాత్మికంగా, మరి శారీరకంగా ఏ విధంగా నీవు అస్వస్థత కలిగి ఉన్నప్పటికీ, ఏ విషయంలో కృంగిపోయినప్పటికీ, ఏ విషయంలో కూడా మరి నీవు విచారముతో నెమ్మది లేని పరిస్థితిలో ఉన్నప్పటికీ, నీతి సూర్యుడైన నీ దేవుడు నీకు ఆరోగ్యమును, స్వస్థతను, విడుదలను ఆయన నీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాల ప్రత్యక్షపు వాక్కు ద్వారా ఆయన నీతో మాట్లాడుతూ ఉన్నాడు, నీకు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. మరి క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయము, సంతోషించుము, ఆనందించుము. ఆయన నీ ఆనందాన్ని అధికం చేసే దేవుడు. అవును, ఆయన యందు భక్తులు కలిగిన వారికి ఆయన ఎన్నో మేలులు దాచి ఉంచాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అని భక్తిహీనులకు ఏ విధంగా మరి నాశనము అనేది వారికి ఏర్పడుతున్నదో పైవచనం చదివితే తెలుస్తుంది కదా. ఎలయనగా నియమింపబడిన దినము వచ్చుచున్నది, కొలిమి కాలునట్లు అది కాలును. చూసారా ప్రియ దేవుని బిడ్డలారా, గర్విష్ఠులందరూ, దుర్మార్గులందరూ కొయ్య కాలువలే ఉందురు. వారిలో ఒకనికి వేరైనను చిగురైనను లేకుండా
రాబోవు దినము అందరినీ కూల్చివేయునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఇటువంటి శాపగ్రస్తమైన క్షణకరమైన పథకాల నుంచి మనల్ని విడిపించి నీతి సూర్యుడిగా కొలిమి కాలునట్లుగా వారు శ్రమలు పాలవుతారు. కానీ ఆ శ్రమలు మనలను అంటకుండా, మనకి రాకుండా మన చుట్టూ కూడా ఆయన భద్రత ఉంది, ఆయన దూతల సంరక్షణ ఉంది, ఆయన రక్త ప్రోక్షణ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి ఏ పరిస్థితిని బట్టి చింతించొద్దు. ఈ చింత యావత్తు ఆయనపై వేయి. మరి క్రొవ్విన దూడలు గంతులు వేస్తున్నట్లు ఆయన సన్నిధికి వేగిరపడి వెళ్ళి మన హృదయ అంతరంగములో గంతులు వేస్తూ మన ప్రభువుని ఆరాధించే అనుభవం, ఉల్లాసముతో ఉత్సాహముతో మన ప్రభువుని ఎదుర్కొనే అనుభవం నీ నీతి సూర్యుడు నీ పైన ఉదయిస్తూ ఉన్నాడు కనుక, ఆయన రెక్కలు నీకు ఆరోగ్యమును కలుగు చేస్తున్నవి కనుక బలము తెచ్చుకొని ప్రభువుని స్తుతిస్తూ ప్రభువుని ఘనపరుస్తూ ఈ దినము ప్రభువుని పరిపూర్ణంగా మహిమపరుస్తూ దినమును ఆయనలో గడపవలసినదిగా ప్రేమపూర్వకంగా మరి విన్నవించుకుంటూ ఉన్నాను. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామానికి అవును ప్రభువా, ఈ ఉదయకాల ప్రత్యక్షపు వాక్కు ద్వారా మీకా గ్రంథము 4:2 అవును ప్రభువా, మరి తన నామమందు భయభక్తులు కలిగిన వారందరిలో ఆయన నీతి సూర్యుడు ఉదయిస్తూ ఉన్నాడు. అతని రెక్కలు ఆరోగ్యమును కలుగ చేస్తూ ఉన్నవి. అవును, క్రొవ్విన దూడలు గంతులు వేసినట్లు వారు గంతులు వేయుదురు అని నీ వాక్యము సెలవిస్తూ ఉన్నది. ఈ పరిశుద్ధ దినము ఈ మాటలు విన్న నీ బిడ్డల జీవితాల్లో సంతోషమును అధికం చేయండి. వారికి కలిగిన ప్రతి విధమైన బలహీనతను, అనారోగ్యమును, క్షీణతను, కృంగుదలను నజరేయుడైన యేసు నామములో ప్రభువా నీ బిడ్డలకి విడుదల దయచేయండి. నీ బిడ్డలకి శక్తిని దయచేయండి. నీ రెక్కలు ఆరోగ్యమును కలుగు చేస్తూ ఉన్నవి. నీతి సూర్యుడిగా, అవునయ్యా, కోటి సూర్య కాంతుల కంటే తేజోమయుడమైన నీవు నీతి సూర్యుడిగా మా పైన ఉదయిస్తూ ఉండగా ఏ చీకటి నీ బిడ్డలను, ఏ బంధకము నీ బిడ్డలను, ఏ రోగ భయం, ఏ మరణ భయం, ఏ మానసిక ఒత్తిడి ఏది నీ బిడ్డలను ఏలకుండా యేసు నామములో నీ వెలుగులో చీకటిని తొలగించండి, పారద్రోలండి దుష్ట శక్తులను. అవును ప్రభువా, నీ బిడ్డలను కలవరపెడుతున్నా, భయపెడుతున్నా, నాయనా నిరాశకు నిస్పృహకు గురి చేస్తున్న సాతాను యొక్క తంత్రముల నుంచి నీ బిడ్డలకు విడుదల దయచేసి నీతి సూర్యుడిగా నీ బిడ్డల పైన ఉదయించమని, నీ రెక్కలు పరిపూర్ణమైన ఆరోగ్యమును, స్వస్థతను వారికి ప్రభువా కలుగ చేయమని, క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు వారి జీవితంలో గొప్ప ఆనందాన్ని, సంతోషాన్ని, సమాధానాన్ని మీరు నింపుతున్నందుకు నీకు వందనాలు. ఈ మాటలు విన్న ప్రతి బిడ్డను మీరు దీవించి ప్రభువా, విన్న వాక్యానుసారముగా విశ్వాసముతో, నమ్మికతో తండ్రి నీ వైపు చూసే బిడ్డలుగా, ఈ పరిశుద్ధ దినము నిన్ను ఘనముగా ఆరాధించే బిడ్డలుగా ఈ దినమంతటికి కావలసిన నీ కృపతో, దయతో నీ బిడ్డలను నింపమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.